గణపతిని నీటిలో ఎందుకు నిమజ్జనం చేయాలి? అందరికీ ఆసక్తి కలిగించే అంశమే ఇది. ఎందుకు నిమజ్జనం చేయాలి? ఏ వస్తువు అయినా కూడా శాశ్వతం కాదు. కంటికి కనిపించేది ఏది కూడా శాశ్వతం కాదు. ఈ దేహం కూడా, ఇందులో ప్రాణశక్తి ఉన్నంత కాలమే ఈ శరీరాన్ని కాకునూరి అని పిలుస్తారు. అంతే. వెళ్ళిపోయిన మరుక్షణం దేహం, బాడీ అని పిలుస్తుంది ఈ లోకం. పేరు కూడా పేరు పెట్టి కూడా పిలవకూడదు. పిలవకూడదు. అప్ చేయండి, డౌన్ చేయండి అంటూ బంధిస్తుంది ఈ లోకం 7 కట్ల సవారీ మీద. అంతేగాని అయ్యో పాపం కదా, నొప్పి కదా, పేరు పెట్టి పిలివరు, ఒట్టి శరీరమే అని చెబుతారు. చవితి నాటి పూజ నుంచి చతుర్దశి పూజ వరకు, చతుర్దశి విష్ణు సంబంధితమైనటువంటి తిథి, చతుర్దశి మన్మథ సంబంధితమైన తిథి. జ్యోతిషం ప్రకారంగా మన్మథుడు, వశీకరణ, ఆకర్షణ, ప్రాణశక్తి. చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అనే పేరిట 14 శిరస్సులతో ఉండేటటువంటి సర్పాన్ని పూజించాలి. ఈ గణపతి సర్పయజ్ఞోపవీతనుడు, నాగయజ్ఞోపవీతనుడు. ఈ గణపతి శిరస్సు పైన సర్పం ఉంటుంది. విశ్వశాంతి గణపతిని మనం చూసినట్లయితే 5 శిరస్సులు సర్పాలతో మనకు కనిపిస్తూ ఉంటాయి. వాసుకి, తక్షకి ఈ రూపంలో. ప్రపంచమంతా నడిపేటటువంటి ప్రాణశక్తి సర్పరూపంలో, వై క్రోమోజోమ్ రూపంలో ఉంటుంది. సృష్టిక్రమం సర్పరూపంలో. నమో నమ శిశుకుమారాయ నమః అని వేద ప్రమాణం. ప్రపంచమంతా కూడా సర్ప కదిలేది అని అర్థం. అటువంటి ఈ శక్తిని నీళ్లలో నిమజ్జనం చేయడం ద్వారా శక్తిని మళ్ళీ మనం పొందుతున్నాం. శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. ఈ జ్ఞానం చెప్పడం కోసమే దేని మీద వ్యామోహం పెంచుకోకూడదు. అద్భుతం. దేని మీద మమకారం పెంచుకోకూడదు. పోతుంది, మళ్ళీ వస్తుందిగా. అగలే బరస్తూ జల్దీ ఆ అని పిలుస్తాగా. నగరం అంతా గరంగా మారిపోతున్న నేపథ్యంలో గణపతి బప్పా మోరియా, అగలే బరస్తూ జల్దియా. మోరియా ఒక భక్తుడి పేరు. ఓకే. ముంబై నగరానికి సమీపంలో ఉండే ఒక భక్తుడి పేరు. ఆ పేరుతో గణపతి బప్పా, నాయనా, బప్పా అంటే తండ్రి, అప్ప, నాయనా, ఆ మోరియా, ఆ భక్తుడి చేత పూజలు పొందిన ఓ గణపతి, వెళ్ళిపోనాయనా, మళ్ళీరా. చిన్న ఉదాహరణ, మీ ఇంటికి మీ ఆఫీసర్ వచ్చాడు అనుకుందాం, ఇక్కడికి నేను వచ్చాను అనుకుందాం. అతిథి కాసేపు ఉంటే ఆనందం, ఎక్కువసేపు ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా విసుగు. కాసేపు పూజ చెయ్యాలి. రోజంతా పూజలు చేస్తే కార్యాలయానికి రావడం ఎప్పుడు, పనులు చక్క పెట్టుకోవడం ఎప్పుడు పోతాడినా అని లోపలికి ప్రశ్న వస్తూనే ఉంటుంది.